ఒకవేళ నేను ఓడినట్లయితే అప్పుడు నేను అగ్నిస్నానం చేస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడినట్లయితే అప్పుడు మీరు అగ్నిస్నానం చేయవలసి ఉంటుంది. ఆలోచించుకోండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. పాండవుల శిబిరానికి మీరు ఆశీస్సులందించేందుకైతే వచ్చి ఉండరు గాంధార రాజా. అభినందించాలని వచ్చాను వాసుదేవా. అత్యంత గొప్పగా సామర్థ్యాన్ని ప్రదర్శించి మీరందరూ విజయాన్ని సాధించారు. ఇప్పటికీ దుర్యోధనుడు జీవించే ఉన్నాడు, మీరు జీవించే ఉన్నారు శకుని మామా. ప్రస్తుతానికి మా విజయం అసంపూర్ణం. మా మేనలుడు దుర్యోధనుణ్ణి మీరు హతమార్చగలరో లేదో ఈ విషయం రేపు ప్రాతకాలాన నిర్ధారణ అవుతుంది. ఇక నా మృత్యువా? మేనలుడా వృకోధరా, నేనేమైనా మహాయోధుణ్ణా ఏమి? నన్ను హతమార్చడం వలన ఎవరికైనా పేరు ప్రతిష్టలు లభించడానికి ఎప్పుడూ నాకు సంఘర్షణలనేవి మీ పంచపాండవులతో రానేలేదు. ఎప్పటికీ నాకు ప్రత్యర్థి వాసుదేవుడు ఒక్కడే. వారితోనే యుద్ధం చేయాలన్న ఆశతో నేను ఇలా వచ్చాను. కానీ మీరు మరచినట్లున్నారు శకుని మామ. ఈ యుద్ధంలో నేను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాను. అయినా ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమించిన తరువాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం కదా. వాసుదేవా, రణభూమి అనేది యుద్ధానికి వాస్తవిక క్షేత్రంగా ఎప్పుడు మీరు భావించలేదు, నేను భావించలేదు. పదండి, వెళ్ళి జూతమాడుకుందాం. ఒకవేళ మీరు పరాజితులైతే మా దుర్యోధనుని విజయుడిగా ప్రకటించాలి మీరు. కానీ ఒకవేళ నేను పరాజితున్నైతే దుర్యోధనుని తరపున యుధిష్ఠిరుణ్ణి సమ్రాట్టుగా ఒప్పుకుంటాను. ఇతరుల జీవితాలను ద్యూతంలో పణంగా పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే స్వభావం ఇప్పటికీ మారలేదు శకుని మామ. కానీ మనం పాండవులను పణంగా పెట్టవద్దు, దుర్యోధనుణ్ణి పెట్టవద్దు. ఒకవేళ నేను ఓడినట్లయితే అప్పుడు నేను అగ్నిస్నానం చేస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడినట్లయితే అప్పుడు మీరు అగ్నిస్నానం చేయవలసి ఉంటుంది. ఆలోచించుకోండి. ఒకవేళ నేను మరణించినట్లయితే బహుశా పాండవుల మనోధైర్యం సడలిపోవచ్చు. అప్పుడు మీ ప్రియ దుర్యోధనుడు సమ్రాట్టు అయిపోతాడు. నేను మీ పాచికలతో ఆడేందుకు సైతము సిద్ధమే. వాటిని మీరు మీ ఆజ్ఞకు దాసులంటారు కదా.
నాకు సమ్మతమే. నా పాచికలే నా విధివ్రాతలు వాసుదేవా. జ్ఞాపకముంచుకోండి, ఇవి నేను కోరినట్లు పడతాయి. నేను ఏ అంకె చెబితే ఆ అంకె పడుతుంది. కానీ నా విధి వ్రాతలే మరి నా పాచికలు శకుని మామా. అంకెలు ఈశ్వరేచ్ఛ ప్రకారం పడతాయి, కాని పాచికలను నేను నా ఇష్టానుసారమే వేస్తాను. మీ ఉద్దేశం? పాచికలు వేయడం కూడా కర్మే శకుని మామా. వేసినప్పుడు పడే అంకె ఆ కర్మ యొక్క ఫలం. మీరు మీ ఫలితాన్ని నియంత్రించాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చారు మీ జీవితంలో. కానీ నేను నా కర్మను నా కోరికలకు విడిచిపెడతాను. నేనే నిర్ణయిస్తాను పాచికలు ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కూడదో. వాసుదేవా, కర్మను మనిషి సదా తన ఇష్టానుసారమే చేస్తాడు. కాని ఎప్పుడైతే అంకె సరిగ్గా పడుతుందో అప్పుడు మనిషి జీవితంలో గెలుస్తాడు. యథార్థమే. అయితే సరే, ఇప్పుడు నా వంతు ఆట వదిలేస్తున్నాను. మీరు ఆడండి. వాసుదేవా, మీ 4 పావులు ఇంకా ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేదు. కాని నా ఒక పావు తన సగం యాత్రను పూర్తి చేసుకుంది. అయినా మీరు పాచికలు వేయనంటారా? లేదు, మీరు ఆడండి. వాసుదేవుని ఇచ్ఛానుసారమే కానిద్దాం. పితు, చూశారా? ఇప్పుడు నా పావు అదిగో ఆ దుర్గంలోకి వెళ్లి కూర్చుంటుంది. ఇప్పుడది సురక్షితంగా ఉంటుంది. మిత్రమా దుర్యోధన, బయటికి రా మిత్రమా. నీకు జ్ఞాపకం ఉంది కదా అంగరాజు ఏమన్నాడో? భాగ్యమైన పవనాలైనా ఏ క్షణమైనా తన దిశను మార్చుకోవచ్చు. ఈ కష్ట సమయంలో మన భాగ్యాన్ని మార్చేందుకు స్వయానా మీ మాత విచ్చేశారు. మహారాణి గాంధారి జీవన పర్యంతం చేసిన తపఫలంతో నిన్ను వజ్రకాయునిగా మార్చేందుకు విచ్చేశారు. గాంధారరాజు సందేశమిది. సత్వరమే నీవు పూర్తిగా వస్త్రహీనుడవై మీ మాత ముందుకు వెళ్ళి నీవు నిలబడాలి. వారు తమ కళ్ళగంతలు తొలగించి నీ శరీరంలోని ఏ భాగాన్ని చూస్తే అది వజ్రంగా మారుతుంది మిత్రమా. పితు, మళ్ళీ 12. మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు. తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు. కాని పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు. వాడు ఇది అర్థం చేసుకోలేడు. తాను పాచికలను బంధించలేదని,
పాచికలే తనను బంధించాయని. జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు, తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని. కానీ ఇది ఆలోచించడు శకుని మామ, కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది. సత్వరమే నీవు పూర్తిగా వస్త్రహీనుడవై మీ మాత ముందుకు వెళ్లి నీవు నిలబడాలి. వారు తమ కళ్ళగంతలు తొలగించి నీ శరీరంలోని ఏ భాగాన్ని చూస్తే అది వజ్రంగా మారుతుంది మిత్రమా. బావా దుర్యోధన, బావా ఇది స్నానం చేసే సమయం కాదు కదా, మీకిది సన్యసించవలసిన సమయమే. నీవా? నీవిక్కడేం చేస్తున్నావు వాసుదేవా? నేను పూజ కోసం దర్భలు తేవాలని వచ్చాను. మిమ్మల్ని చూశాక ఆలోచనలో పడిపోయాను. వస్త్రాలు కొంతమందికి సిగ్గుచాటుగా ఉంటాయి, ఇంకొందరు వ్యక్తులకు గౌరవాన్నిస్తాయి. కొందరు వ్యక్తులకు అహంకారాన్నిస్తే ఇక మరికొందరు వ్యక్తులకు బంధనాలవుతాయి. ఇప్పుడు మీరు దేనిని త్యజిస్తున్నారు? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు, హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.